ఇప్పుడు పీఠాల విషయం వచ్చేటప్పటికి సొంత పీఠాలని చిన్న చిన్నవి ఎవరు పడితే వాళ్ళు పెట్టేస్తున్నారు స్వామివారు. మాకు తెలిసి జగద్గురు పీఠమే పీఠము, వారు అంగీకరించినటువంటిది ఉపపీఠముగా ఉంటుంది తప్ప ప్రత్యేకముగా పీఠం ఉండడానికి వీలు లేదు కదా. అసలు పీఠము అంటే ఏమిటి స్వామి? ఇప్పుడు శృంగేరి పీఠంలో వ్యాఖ్యాన సింహాసనం అని ఒకటి ఉన్నది. ఆ సింహాసనాన్ని శంకరాచార్యుల వారు స్థాపించి దాన్ని అధిష్ఠించారు. ఆ పీఠాన్ని, ఈ పీఠాన్ని శారదా పీఠం అని అంటారు. అక్కడ శారదా అమ్మవారిని ప్రతిష్టాపన చేసి ఈ పీఠాన్ని స్థాపన చేశారు వారు, శంకరాచార్యుల వారు. కాబట్టి ఇది శారదా పీఠం అని అయింది. ఈ పీఠానికి అంటే అక్కడ ఉన్నటువంటి ఆ వ్యాఖ్యాన సింహాసనాన్ని ఎవరైతే అధిష్ఠిస్తారో వారు ఆ పీఠానికి అధిపతులు అవుతారు. కాబట్టి ఈ పీఠస్థాపన అనేది శంకర భగవత్పాదాచార్యుల వారు ఎలాగైతే చేశారో, సాక్షాత్తు ఆ శారదా అమ్మవారిని అక్కడికి ప్రార్థించి ఒక ఆ శ్రీచక్రాన్ని అక్కడ రచించి దానిలో అమ్మవారిని స్థాపన చేశారు. అలా దేన్నైతే చేస్తారో అది పీఠం అని అవుతుంది. అటువంటి పీఠం ఈ శారదా పీఠం, అలాగే చతురామ్నాయ పీఠాలు. కాబట్టి అటువంటి వాట్లను మనం పీఠం అని పరిగణిస్తాం. మిగతా వాట్లని అంటే వీట్లను అనుసరించి ఈ చతురామ్నాయ పీఠాధిపతుల యొక్క ఆజ్ఞను అనుసరించి స్థాపితమైనటువంటి మఠాలు అనేకం ఉన్నాయి. అలాగే విద్యారణ్య మహాస్వామి వారి కాలంలో అనేక మఠాలు స్థాపితమైనాయి. అలాగే వాట్లన్నింటినీ కూడా ఈ పీఠానికి అనుబంధమైనటువంటి మఠాలు అవన్నీ. కాబట్టి పీఠం అనే మాటని ఈ చతురామ్నాయ పీఠాల యొక్క విషయంలో మాత్రం మనం ప్రయోగిస్తాం, ఆ పీఠం అనే శబ్దాన్ని. మిగతా విషయాల్లో మఠం అని ప్రయోగం చేస్తాం. మఠం అంటే అది ఏదైనా అవ్వచ్చు, ఎక్కడైనా స్థాపన కావచ్చు మఠం అనేది. అయితే పీఠం అంటే ఈ 4 పీఠాలని మాత్రం మనం పీఠంగా తీసుకుంటాం.